బంగారం ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పుత్తడి ధర ఈరోజు ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. మేలిమి బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 70,470 పలుకుతుంది. ఆర్నమెంట్లకు వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర 64,600కు చేరుకుంది. గతేడాది కాలంలో గోల్డ్ 10,000 పైగా పెరుగుదల నమోదు చేసింది. ఈ పెరుగుదలలో అత్యధికం ఈ ఏడాది నమోదైనదే. 70,000 మార్క్ దాటిపోవడంతో కస్టమర్లు గుండెలు అదురుతున్నాయి. వేసవి ఎండలకు మించి భగ్గుమంటున్న గోల్డ్ను ఇప్పుడు కొనొచ్చా, లేకపోతే కొంతకాలం వేచి చూడ్డం మేలా అని జనం సంశయిస్తున్నారు. పెళ్లి ముహూర్తాలుండడంతో తప్పనిసరి కొందరు ఎంతో కొంత కొంటున్నారు. మరికొందరు ధరలు తగ్గుతాయని వేచి చూస్తున్నారు. సాధారణంగా ఏప్రిల్లో రేట్లు కొండెక్కి 6 నెలల తర్వాత కాస్త దిగివస్తుంటాయి. ఈసారి కూడా అలాగే తగ్గుతాయని కొందరు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను, ఆర్థిక సంక్షోభాన్ని గమనిస్తే గోల్డ్ జోరు తగ్గే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదని పెద్దల మాట. పసిడి ధరల్లో తగ్గింపు తాత్కాలికమే. లాంగ్ టర్మ్లో చూస్తే పెరుగుదలే కనిపిస్తుంది. ఇప్పుడు తులం 70,000 మార్క్ దాటిన 24 క్యారెట్ల బంగారం ధర గత ఏడాది ఇదే రోజు 60,000 పలికింది. 2022లో ఇదే రోజు 52,000కు నమోదైంది. 2021, 2020లో దాదాపు 50,000 పలికింది. గత 4 ఏళ్లలోనే 20,000 పెరిగింది. మరింత పాత లెక్కలు తీసుకున్నా ఇదే ట్రెండ్. కొన్నిసార్లు ఓ నెలలో 2-3 వేలు తగ్గినా ధరలు మళ్లీ పుంజుకోవటం రివాజు. ఒకవేళ ధరలు తగ్గినప్పటికీ ఏ ఏడాది చూసుకున్నా తగ్గుదల 10% మించదు. బంగారం కేవలం మెరిసే పచ్చలోహం మాత్రమే కాదు, అది ఆదాయాన్నిచ్చే సురక్షితమైన పెట్టుబడి. ప్రజలకే కాదు, ప్రభుత్వాలకు అదో సేఫ్ ఇన్వెస్ట్మెంట్. చేతిలో డబ్బుంటే కొనడానికి అన్ని రోజులు మంచి రోజులే. వానరాకడ ప్రాణం పోకడలాగా బంగారం రేట్లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పడం కష్టం. షేర్ మార్కెట్, లండన్ బులియన్ మార్కెట్ ట్రెండ్స్, అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం, యుద్ధాలు, విపత్తులు వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తుంటాయి. కరోనా క్రైసిస్లో ధరలు 20% పెరిగి మళ్లీ అంతమేరకు పతనమయ్యాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్యోగాల కోత, పలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుదల వంటి పరిణామాలతో మదుపర్లు గోల్డ్పై పెట్టుబడి పెడుతున్నారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారీ స్థాయిలో బంగారం కొని నిల్వ చేసుకుంటున్నాయి. సంక్షోభాలు ముగిసిన తర్వాత బంగారాన్ని అమ్మి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం రివాజు. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2025 వరకు రేట్ గ్రాఫ్ పైకి వెళ్తుందని జేపీ మోర్గన్ సంస్థ అంచనా. భారతీయులకు బంగారం ఓ సెంటిమెంట్. ధరలు ఎంత పెరిగినా కొంటారే తప్ప తగ్గాయని అమ్ముకోరు. అందుకే గల్లీ నుంచి ముంబై మార్కెట్ వరకు షాపులు కలకల్లాడుతూ ఉంటాయి. రేట్లు భారీగా పెరిగినప్పుడు వ్యాపారం కాస్త మందగిస్తుంది తప్ప మొత్తం బంద్ అయ్యే పరిస్థితి ఉండదు. మనం పెట్టే పెట్టుబడిలో 10 నుంచి 20 వరకు బంగారంపై పెట్టాలని ఆర్థిక నిపుణుల సూచన. నగల రూపంలో కొంటే తరుగు వల్ల 20% వరకు విలువ కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి బాండ్ల రూపంలో కొనడం మేలని చెబుతూ ఉంటారు. మనం దేశంలో సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గటం ఆనవాయితీ. 2023 సెప్టెంబర్లో 60,000 పలకగా 2022 సెప్టెంబర్లో 50,000గా నమోదైంది. ప్రతిసారి సెప్టెంబర్లోనే రేట్లు తగ్గుతాయనే రూలేం లేకపోయినా అదొక ట్రెండ్గా వస్తుంది. కొన్నిసార్లు అందుకు విరుద్ధంగా కొండెక్కే అవకాశం కూడా ఉంటుంది. బంగారం కొనడానికి డబ్బు కంటే మంచి ముహూర్తం లేదన్నది మార్కెట్ మాట.